తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని అమీర్పేట్లో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా గృహానికి సంబంధించి జీరో బిల్ను మంత్రి స్వయంగా తీసి ఆమెకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీల అమలులో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా హామీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గత నెల 27న గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 200 యూనిట్లలోపు వినియోగించే గృహ విద్యుత్ కనెక్షన్లకు ఈ పథకం కింద జీరో బిల్లు ఇస్తారు. ఈ బిల్లులో వినియోగించిన కరెంటుకు ఎంత ఛార్జీ అయిందో వివరాలుంటాయి. ఆ తర్వాత గృహజ్యోతి సబ్సిడీ కింద ఆ మొత్తాన్ని మైనస్ చేస్తూ నెట్ బిల్ అమౌంట్ జీరోగా చూపిస్తారు. ₹10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేయడంతో పాటుగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది జీరో బిల్లు పేరు మీద. ఈరోజు ఈ ఏరియాలో హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి అమీర్పేట్లో జీరో బిల్లుకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, స్థానిక కార్పొరేటర్, స్థానిక ఈ వార్డుకు సంబంధించిన పెద్దల సమక్షంలో తల్లికి జీరో బిల్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే పేదలకు దాదాపు 1000 రూపాయలకు విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మేము ఇచ్చినటువంటి మాట ఇవాళకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి 3 డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 90 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తా ఉన్నాం. దయచేసి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప అనవసర విమర్శలు వద్దు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది. విశ్వాసం ఉంచండి. ఈరోజు